కదిరి పట్టణం 24వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సమీర్ ఖాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత టీడీపీలో చేరారు. వారికి పసుపు కండవాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికొండ వెంకట ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు. గంపగుతిగా ఆయన నమ్ముకున్నాడు, మన వాళ్ళందరినీ నమ్మేసినాడు. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా నాకు మేరా నామ్ గయా ముందే టికెట్ అవుతా అంటాడు. కైకు टिकट देते जैसे लोगों को बस तो वे पार्टी हिसाब किताब में लेते थे लोगों को, जाने पब्लिक वोट देते थे लोगों को. एक बार भरोसा अगर आप लोग पब्लिक को धोखा देने वाला सियासत को काबिला देगा. ఇట్లా ఆలోచన విధానం ఉండబోతున్నాం. వీళ్ళన్నీ కేసు స్టడీ, వీళ్ళని చూసి ఇట్లా బతకూడదు అని మనం నేర్చుకోవాలా. ఈ ఊళ్ళో అవకాశాలు ఇచ్చినట్టు ఇట్లా బతకూడదని నాయకులు వేరే ఏ ఊళ్ళో వీళ్ళు, ఈ ఊళ్ళోనే స్పెషల్ 5 ఏళ్ళకు కూడా దొరుకుతానే ఉంటాడు. మూడోది, ఒక ఆయన అధికారం లేకొచ్చా, అధికార పార్టీలో ఉండే, నిరంతరం నన్ను తిట్టేదే ప్రోగ్రాం పెట్టుకునే, నేను సమాధానం చెప్పేది ప్రోగ్రాం పెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన 6 నెలలు నేను చెప్పిన నీ నెక్స్ట్ టికెట్ ఇవ్వలే స్వామి అంటే ఆయన లెక్కాచారాలు నాకు ఉన్నాయి. అంటే ఇంత సుదీర్ఘమైనటువంటి అనుభవము, ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకత్వం మీరు వెంట ఉంది. నేను ఇప్పుడు చెప్తాండే మాటలు ఎవరినో కించపరచాలని కాదు, ఎవరినో ఎగతాళి చేయాలని కాదు. ఇవన్నీ జీవిత సత్యాలు, అక్షర సత్యాలు. మనం ఎందుకు వెనకబడి ఉన్నాము ఈ ప్రాంతంలో అంటే పేదరికం ఎక్కువగా ఉండేటువంటి ప్రజలు నివసించేటువంటి ప్రాంతం ఇది. నాయకత్వం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి సమస్య. ఇక్కడ పేదలు ఎక్కువగా నాయకత్వాన్ని ఆశించుకొని ఉంటారు. మనం మంచి చేయాలని తపన వాళ్ళకు ఉంటుంది. మనం మంచి చేస్తే సంతోషపడతారు, మన మీద ఆధారపడతారు. మనమేమో వాళ్ళ మీద ఆధారపడి బతికే బతుకుల నాయకత్వం ఇస్తే ఇప్పుడు చెప్పిన 4 పేర్లు మీకు కనపడతాయి. అట్లా కాకుండా వాళ్ళ ఆధారపడటం వల్ల మనం అధికారంలో ఉన్నామా లేదా, పదవిలో ఉన్నామా లేదా అనుకోకుండా వాళ్ళ ఆపదల్లో వాళ్ళు వెన్నుంటూ ఉంటే ఇక్కడ ఉన్నాడు, ఇట్లుంటారు. ఈ రెండు కూడా మీరు నిర్ణయం తీసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. అధికారం లేక ఇప్పుడు అవకాశం కూడా పిలిచి వేదిక మీద అవకాశం ఇస్తాము. ఈ అవకాశాన్ని పేద ప్రజల కోసం పనిచేయండి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయండి. మీరు ఒక్కసారిగా చిన్న అవకాశం కౌన్సిలర్ స్థాయిని కాకుండా వచ్చే రోజుల్లో పెద్ద అవకాశాలు ఎత్తుక్కోండి. మంత్రులు కావాలనుకోండి, మంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కసితో బతకండి. అంతేగాని వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏదో పరిగెత్తు, ఆలోచన విధానంలో స్పష్టత లేకుండా అధికారం అంటే పెత్తనం చలాయించడము, అధికారం అంటే దోచుకోవడము, అధికారం అంటే 4 డబ్బులు కూడా పెట్టుకోవడము, లేదా ఆస్తులు సంపాదించడం అనే ఆలోచన విధానం వచ్చి పక్కకు రండి. అదొక ఎత్తు, అది దానికి ఒక వ్యాపారం, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని కూడా ప్రజలు మనం సక్రమమైన మార్గంలో చేస్తే అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. అట్లా కాకుండా ఈ వేదికని ఈ